మీకు. ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ ఎందుకంటానంటే ఫ్యూచర్ లో మిస్ ఇండియాలు మిస్ యూనివర్స్ అందరు మా షోలోనే ఉన్నారు. టీచర్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ ఎంతమంది? సో స్టూడెంట్స్ స్పెషల్ అన్నమాట ఇది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అంటే మనకి స్టూడెంట్స్ వాళ్ళకి హాలిడేస్ ఉంటుంది, అమ్మమ్మల ఇంటికి వెళ్తారు, మామిడి పండు తింటారు, కాబట్టి స్పెషల్ ఉంటది. కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ సమ్మర్ హాలిడేస్. స్పెషల్ ఎపిసోడ్ డెడికేటెడ్ టు ఆల్ ది స్టూడెంట్స్ కాబట్టి బీబీ నగర్ లో ఉన్న స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్ లో అందకత్తులు ఎవరు? స్టూడెంట్స్ లో ది మోస్ట్ పవర్ఫుల్ ఎవరు? టీచర్లను సావగొట్టేది ఎవరు? ఎగ్జామ్ లో కాపీ కొట్టేది ఎవరు? చూసారా, అది స్టూడెంట్ పవర్ అంటే. ఏది నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నేను అని చెప్పుకుంటారు. కాబట్టి టీచర్ లో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు స్టూడెంట్స్? క్లాస్ లో పడుకోనిస్తే చాలు. మరి కాలేజ్ కిందకు రావడం ఇంట్లోనే ఉండొచ్చు కదా, కానీ క్లాస్ లో పడుకుంటే ఆ కిక్కే వేరప్ప. బ్యాక్ బెంచర్స్ కి సపోర్ట్ చేసేయాలి. ఎంత అల్లరి చేసినా తిట్టొద్దు చాలు. ఏం అల్లరి చేస్తున్నావు బ్యాక్ బెంచ్ లో కూర్చొని? సెటైర్లు వేస్తావు. టీచర్ మీద సెటైర్? టీచర్ల మీద కాదు, మరి ఏసేటోళ్ళ మీద. ఏసేటోళ్ళ మీద సెటైర్ లేదు. ఎగ్జామ్స్ లో 99% ఇవ్వాలి, అంతే చాలు. అందరికి 99%? అందరికి. మరి చదువుకోవడం ఎందుకు, కాంపిటీషన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అందరికి ఇచ్చేస్తే టైం పాస్. స్కూల్ లైఫ్. కాలేజ్ కి ఎందుకు వస్తున్నాం? టైం పాస్. అదంతా కాదు కానీ స్కూల్ కి రాకపోయినా ఏమనకుండా ఉండాలి. స్కూల్ కి రాకపోయినా ఏమనుకుండా ఉండాలి. ఇక అట్లనే పెరిగి మేస్త్రి పని చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. ఇక ఈ ఎల్లో సారీ టీచర్ కి ఏంటి? ఆ బోత్ అందం హే, आप बहुत सुंदर है, आपका नड़का देखना है. इधर एक म्यूजिक है, इधर आओ, बीच में आए हैं. ब्यूटीफुल वॉक म्यूजिक ఏంటి? అద్దాలోనిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా. స్కూల్ కి వెళ్ళినా ఫీజు తీసుకోకుండా ఉండాలి. చాలా బెస్ట్ అది. ఈజీగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అవును, అదొక రిసార్ట్ కి వెళ్తున్నట్టు ఉండాలి మనకి, అంతే కదా? చాలా మంచి ఆన్సర్. ఇట్రా మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దేమ్. అమ్మాయి బాబు వాట్స్ యువర్ నేమ్ నాన్న? జాజికాయ బిర్యానీలో వేస్తారు, ఈ జాహ్నవి వస్తే అందరు విజిల్ వేస్తారు. బిర్యానీలో జాజికాయ వేస్తారా? ఆ బిర్యానీ నాకు మాత్రం పెట్టకండి. జమకాయ ఉంటుంది గట్టిగా, ఈ జ్యోతి ఉంటుంది స్మార్ట్ గా. బాగుందండి, నిజంగా చాలా స్మార్ట్ ఉన్నారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎన్ని రోజుల నుంచి అలా? 2 years బ్యాక్ నుంచి హౌస్ వైఫ్ చేస్తున్నారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? కాకరకాయ చేదుగా ఉంటుంది, సరస్వతి బాగా చదువు చెప్తుంది. చదువుల తల్లి. ఏం చెప్తున్నారు? ఏ వయసు పిల్లలకి చెప్తున్నారు? 8th క్లాస్ సార్. 8th క్లాస్. సోషల్ స్టడీస్ చెప్తున్నారు. సోషల్ హిస్టరీ ఉంటది కదా? అవును. జాజి పువ్వు తెల్లగా ఉంటుంది, నేను మెల్లమెల్ల మెరుస్తా. మెరుస్తున్నావు నిజంగానే. చాలా బాగుంది డ్రెస్. థ్యాంక్ యూ సార్. మేడం మీ పేరు? సన్ఫ్లవర్ తిరుగుతూ ఉంటుంది, సొనాలి స్టైల్ గా స్వీట్ గా స్మార్ట్ గా ఉంటుంది. వచ్చారా సోనాలి గారు? మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకు మాధురి దీక్షిత్ ఎందుకో గుర్తొస్తుంది మేడం. మీరు డాన్స్ చేసినప్పుడు కూడా నాకు మాధురి దీక్షిత్ గారు గుర్తొచ్చారు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ యామ్ డాన్సింగ్ యాక్చువల్లీ. యు ఆర్ డాన్సింగ్? Yeah. అంటే మీరు డాన్స్ అంటే ఇష్టమా? దాని ప్యాషన్, హాబీ? Yeah, I had a passion on like ramp walk, dance, and I used to sing songs. Wow. But my profession, I have become principal for a school now, so yes. constraints are there. బట్ ర్యాంప్ వాక్ అవన్నిటికీ అంటే హైట్ అద్భుతంగా ఉంది. Yeah. మాకు ఒక్కసారి ఆ ప్రొఫెషనల్ ర్యాంప్ వాక్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. We'll do all together, maybe with. లేదు మీరు ఒక్కరు చేయండి, దాని తర్వాత మేము అందరం ఫాలో అవుతాం. వచ్చేయండి ది ప్రొఫెషనల్ ర్యాంప్ వాక్. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటే, అరే నీకు నాకు డేటింగ్ పార్టీ.
యానా వాట్స్ నేమ్? రోజా ఎర్రగా ఉంటుంది, రక్షిత నవ్వుతూ ఉంటుంది. రక్షిత, వాట్ యు డు? బయాలజీ టీచర్. బయాలజీ టీచర్. ఎప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్? ఇట్స్ సెకండ్ ఇయర్. దిస్ ఇస్ సెకండ్ ఇయర్. ఇన్ని ప్రొఫెషన్ ఉండగా వై టీచింగ్? ఐ లైక్ ఇట్. You like it? It's my passion. Who's your inspiration? Who's your role model teacher? It's like my principal sir during my school time. School time lo principal sir. Very good అండి. All the best. All right, 2 teams రెడీగా ఉన్నాయి. బుడగలు తీసుకురండి రా. ఫస్ట్ రౌండ్ లో 3 క్వశ్చన్లు అడుగుతా. కానీ ఏ టీం ని క్వశ్చన్ అడగాలి అనేది మీరు గేమ్ ఆడి గెలిస్తే ఆ టీం ని ప్రశ్న అడుగుతా. చాలా సింపుల్, సినిమాకి సంబంధించిన ప్రశ్నలు. ఆ ప్రశ్న మిమ్మల్ని అడగాలి అని అంటే 3, 2, 1 గో అన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ బెలూన్ తీసుకోవాలి, వెనకాల నుంచి పరిగెట్టాలి. ఆ బెలూన్ ని స్టూల్ మీద పెట్టి మీరు చేతులు తీసేసి బెలూన్ మీద కూర్చొని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. చెయ్యితోని పట్టుకున్నారా బెలూన్ పగలేటప్పుడు నాట్ కౌంట్. మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. అలా ఎవరైతే కరెక్ట్ గా బెలూన్ మీద కూర్చొని పగలగొట్టి నా చెయ్యికి హైఫై ఇస్తారో ఫస్ట్ ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి 3, 2, 1 గో. పేరే సరస్వతి, కానీ పేరుకి తప్ప అన్ని వైలెంట్ పనులే. ఆవిడికి ఎలా ఉందో అన్న కనీసం అడగమ్మా. అట్లా నూకినవిందమ్మా ఆవిని. అంటే దయాదక్షిణాలు లేవు, పోయినగా పోవే. అంటే నాకు చిన్న సైజు, మీకు ఎక్స్పీరియన్స్ ఆ కొలాయి దగ్గర కొట్లాట్లుంటే చూడు, అది కనపడదండి మీ ఫేస్ లో. పోటీకి వస్తే అలానే ఉండాలనుకోండి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఏవైనా 5 సినిమా పేర్లు, అందులో విజయ్ దేవరకొండ ఉండాలి, అంతే. టాక్సీ వాలా, గీతా గోవిందం, టాక్సీ వాలా, గీతా గోవిందం, ఎవడే సుబ్రహ్మణ్యం, లైగర్. లైగర్ ఆవిడ కూడా ఉంది టీమ్ లో. ఆవిడ చెప్పకపోతే నేను ఇవ్వ. లాస్ట్ ఆవిడే చెప్పాలా. 5, 4, 3, 2, 1. 4 చెప్పారు. మీరు 5 చెప్పాలి, వాళ్ళు చెప్పినవి కాకుండా. Arjun Reddy. అర్జున్ రెడ్డి. డియర్ కాంబినేట్. నోటా. 5, 4, 3, 2, 1. మీరు 3 చెప్పారు, 5 అడిగితే వాళ్ళు 4 చెప్పారు కాబట్టి పాయింట్ ఇటు. సెకండ్ పాయింట్. ఈ పాయింట్ రాలేదు అనుకోండి, మీకు రౌండ్ విన్నర్స్ వాళ్ళే. కానీ పెద్దక్క అక్కడ చూసినావు కదా సోనాలక్క, ఈమె నూకితే ఈమె కిందనే పడ్డది, ఆమె నూకితే నువ్వు ఎటు పోతావేమో. జర చూసుకో, ప్రాణాలు ఇంపార్టెంట్, గేమ్ కాదు. ఈ పాయింట్ మాత్రం నువ్వు సంపాదించి తీసుకురావాలి. 3, 2, 1 గో. సో ఇద్దరు బెలూన్స్ పగలగొట్టారు. ఆ టెన్షన్ లో కరెక్టే పగలగొట్టారు. మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, జాగ్రత్త వినండి. 4 తెలుగు సినిమా పాటలు పాడాలి. కానీ ఆ పాటలో బ్యాక్గ్రౌండ్ లో స్కూల్ మాత్రమే, కాలేజ్ కూడా కాదు, స్కూల్ మాత్రమే ఉండాలి. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్. అందులో స్కూల్ ఉండదమ్మా, మధ్యలో వస్తుంది. మధ్యలో వస్తుందా? నేను మొత్తం స్కూల్ ఉండాలంటున్నా. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కోపట మెరుగని కరుణామయులే. ఓకే, ఇది స్కూల్లోదే ఒకటి. రెండోది, మా దేవుడు మీరే మాస్టారు. అది కాలేజ్, స్కూల్ కాదు. ఓకే. సరే, 3 పాటలు పాడండి స్కూల్ బ్యాక్గ్రౌండ్ లో. 3 చలో మీకోసం. దమ్ దరే ఏంటది పాటనా? పాట పాడు. ఓ మై ఫ్రెండ్. చెప్పు, ఏం కావాలి నీకు? అది హ్యాపీ డేస్. ఓ 2 ప్రేమ మేఘాలిలా 2 దుంఖై వానలాగా. ఓకే, ఒకటి. రెండోది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి School అది. ఇక్కడే కలిసా School. చదువులమ్మ. ఫేర్వెల్ పార్టీలో వాడతారు అది. ఓకే, ఇద్దరు చెప్పలేకపోయారు. క్లూ ఏంటంటే ఇది ఒక స్కూల్లో వస్తది. టీచర్ వచ్చి అసిన్, ఇందులో హీరో ఏ వచ్చేసి చిలిపి కళ్ళలో నకలవో, ఏ చిగురు గుండెలో నిలయవో. చెప్పకు, పాడు. ఏ చిలిపి కళ్ళలో నకలవో, ఏ చిగురు గుండెలో నలయవో. ఓకే, కరెక్ట్ సాంగ్. పాయింట్ వచ్చింది. 2 పాయింట్స్ ఇటు, 0 ఇటు. కనీసం ఈ ఒక్క పాయింట్ అన్న గెలుచుకుంటారా లేదా చూద్దాం. ఓకే, 3, 2, 1 గో. చాలా
ఈజీ ప్రశ్న మీకోసం ఒక్క పాయింట్ గెలుచుకోవడానికి. క్వశ్చన్ ఏంటంటే 5 డైలాగులు, సినిమా డైలాగులు చిరంజీవి గారు చెప్పిన డైలాగులు చెప్పాలి అంతే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. రెండోది టైం అప్. మీరు 3 చెప్పండి, ఈ పాయింట్ కూడా మీదే. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. వెరీ గుడ్. ఇచ్చిన సూపర్. వద్దు, రైటే బాగుందా? చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఇప్పుడు డైలాగ్ ఈమె చెప్పాలి. రారనుకున్నారా, రాలేననుకున్నారా? వచ్చింది గింత గింత తింటామని తెలుసా? మొత్తం డైలాగ్ చెప్పు పూర్తిగా. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నావా? లేకపోతే సమంత గారు నటించిన ఏవైనా 5 సినిమా పేర్లు చెప్పండి. ఓకే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. బొమ్మరిల్లు. నో 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 నో. ఏమాయ చేసావే? మనం మనం ఖుషి, మనం ఖుషి. ఖుషి, పుష్ప ఖుషి. పుష్ప పుష్ప. పుష్ప. ఓ బేబీ ఓ బేబీ ఓ Right బేబీ. answer. మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది, కానీ రౌండ్ విన్నర్స్ మాత్రం వీళ్ళు. కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మా సెకండ్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఏరా మ్యూజిక్. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. చెట్టిల్లు పట్టు పట్టు చెట్టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు. వాట్స్ యువర్ నేమ్ నాన్న? Samyukta. సంయుక్త, వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ వై? My favorite subject is maths ఎందుకు? because of my teacher. He's so cool. టీచర్ ఇష్టం ఉంటే సబ్జెక్ట్ కూడా ఆటోమేటిక్ గా ఇష్టం Yeah, అయిపోతుంది కదా. Kalidas. వెరీ నైస్ ఆన్సర్. వాట్స్ యువర్ నేమ్? క్రాంతి. క్రాంతిక, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ వై? బయాలజీ బికాస్ ఐ వాంట్ టు ప్లే విత్ లైఫ్స్. Want to play with lives? How does biology teach you how to play with lives? I want to become a doctor so I can easily play with lives. డాక్టర్ ఏ జనాల జీవితాలతో ఆడుకుంటావా? Yes. ప్రాణాలతో ఆడుకుంటావా? ఇంత స్వీట్ గా కనిపించే క్రూరాతి క్రూరమైన మనిషి. సరే ఆడుకోమ్మా, కానీ కాపాడు. ఓకే. మోనాలిసా. ఎవరు ఆవిడ? లవ్ యూ బచ్చా. మోనాలిసా, వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ వై? సైన్స్. వై? బికాస్ ఆఫ్ మై టీచర్స్. శ్రీకృతి. శ్రీకృతి, వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. వై? జీవితంలోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఎట్లాగో సాల్వ్ చేయట్లేదు, కనీసం అది సాల్వ్ చేసినా కిక్ వస్తుంది. ఫిజిక్స్. వై? నీ పేరు ఫిజిక్స్. సాత్విక. సాత్విక, అండ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇస్ ఫిజిక్స్. వై? ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ రిలీఫ్ అనిపిస్తుంది. జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు? అక్షర. అక్షర, వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? కెమిస్ట్రీ. వై? అన్ని కెమికల్స్ ని కలిపి మొత్తం లోకాన్ని బ్లాస్ట్ చేయాలని. ఏదిరా ఇట్లా తయారయ్యారు ఇంత క్రూరంగా? బయాలజీ ప్రాణాలతో ఆడుకుంటా లోకాన్ని బ్లాస్ట్ చేయాలా? ఎందుకమ్మా నీకు నచ్చట్లేదు లోకం? ఎందుకు నచ్చట్లేదు? ఏం అన్యాయం జరిగింది నీకు? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంటి మనుషులను చూసి ఉండలేకపోతే. నీకు ఏలుకే రకరకాల ఏలు సైజులు ఉంటాయి, మనుషులు ఎందుకు అందరూ ఈక్వల్ గా ఉంటారు? ఏమో ఉండాలని అనుకుంటున్నా. అర్థం చేసుకొని ముందుకెళ్ళడమే మా జీవితం అంటే. బ్లాస్టులు చేయకమ్మా, మాకు బతకాలని ఉంది. సామాన్లు పడరా. సో ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతా. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన టీమ్ ఇది తిప్పే అవకాశం వస్తుంది. ఇందులో డబ్బులు ఎంత వస్తాయో వాళ్ళని పెట్టుకోవచ్చు, వాళ్ళ టీంలో పంచొచ్చు. 30 years ఇండస్ట్రీ అని వచ్చింది అనుకో, ఈటీవీ అని వస్తే 2000 రూపాయలు ఇస్తుంది. కోత వచ్చింది అనుకో ఇంటికే. ఇక నేను క్వశ్చన్ అడిగిన తర్వాత బజర్ ఇవ్వాలి. బజర్ ఇచ్చిన తర్వాత రైట్ అయితే మీరు ఇది ఆడతారు, లేకపోతే గాన్ కేస్. ఏది బజర్ ఏం చెప్పండి మీ కూత? నీకెంత కరెక్ట్ గా సెట్ అయింది తెలుసా అది? అంబా బాబో. ప్రశ్న ఏంటంటే విద్యార్థులకు పరీక్షలు ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏ దేశం? బాబో. సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఇంట్రొడ్యూస్డ్ ఎగ్జామ్స్. షూరా? సౌదీ ఫ్యూచర్ డాక్టర్ చెప్తున్నానా? సౌదీ అరేబియా కాదు, గ్రీస్. ఓకేనా? మార్చుకున్నావా సౌదీ నుంచి? ఇప్పుడు నువ్వే బాధపడతావు మళ్ళా. ఏంది ఆగేది? 5 4. జర్మనీ. జర్మనీ ఫైనలా? పక్కా? టైమ్ అప్. ఫైనల్ ఆన్సర్ జర్మనీ. ఎస్. న్యూజిలాండ్. న్యూజిలాండ్ is the first country to introduce exams to students. Yes, and that's the wrong answer. ఇద్దరికి ఇస్తున్నా. ఈ క్లూ విన్న తర్వాత ఎవరైతే కూత ఇస్తారో వాళ్ళకి చెప్పే అవకాశం. మళ్ళీ ఈ దేశం నుంచే మనకి ది డ్రెడ్ఫుల్ కరోనా వైరస్. బాబు. చైనా. రైట్ ఆన్సర్.
China is the first country to introduce exams to students. Okay? మీ ముగ్గురులో ఎవరు వచ్చి తిప్పుతున్నారు ఫస్ట్? నువ్వా? ఆన్సర్ చెప్పింది లేదు కానీ తిప్పుతా. తిప్పి ఫాస్ట్గా తిప్పు. తిప్పు. 1,500 rupees. Congratulations. Congratulations. First sixer కొట్టేశారు. 1,500 rupees to the team. ఇప్పుడు దానికి మీద యాడ్ అవుతా ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే ఆ డబ్బులన్నీ పోతా ఉంటాయి. సెకండ్ ప్రశ్న జాగ్రత్త వినండి. ప్రతిరోజు మీరు స్కూల్ ఎండ్ లో లేకపోతే స్టార్టింగ్ లో, కాలేజ్ స్టార్టింగ్ లో లేకపోతే ఎండ్ లో నేషనల్ యాంథమ్ జనగణమన వింటారు. మన నేషనల్ యాంథమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఫర్ హౌ మచ్ టైం? Bow. ఎస్ బాబో. 52 seconds. 5 to 52 52 seconds. షూరా? ఇంకోసారి ఆలోచించు. Sure. 100%? 100% పక్కా. ఓకే. మీది? 52. మీరు కూడా 52 ఏనా? మన నేషనల్ యాంథమ్ ఇస్ ఫర్ హౌ మెనీ సెకండ్స్ అంటే 52 ఇస్ రైట్ ఆన్సర్. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి నాట్ బ్యాడ్. 1700 ఈ 200 తో యాడ్ చేస్తే మీ టీమ్ స్కోర్. వెరీ గుడ్. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వరల్డ్ సైన్స్ డే ఇస్ ఆన్ విచ్ డేట్? అమ్మా అని పాపం రియల్ గా బఫెలోని ఫీల్ అయ్యార్చింది. వరల్డ్ సైన్స్ డే 28 February. 28th February. షూరా? ఇంటర్నేషనల్ వరల్డ్ సైన్స్ డే ఇస్ February 28th. షూర్? రాంగ్ ఆన్సర్. November 10. November 10th is World International World Science Day. నేను వరల్డ్ సైన్స్ డే అని అనట్లేదు, ఇంటర్నేషనల్ వరల్డ్ సైన్స్ డే. November 10th. రైట్ ఆన్సర్. November 10th is ఇంటర్నేషనల్ వరల్డ్ సైన్స్ డే. ఆ రోజు జరుపుకుంటాం. అండ్ మూడోసారి కూడా మీరే తిప్పండి. ఎవరు? ఫస్ట్ ఒక సిక్సర్ కొట్టి 2 డక్అవుట్లు అయినా. 100. జాగ్రత్త అమ్మా. 1800. కంగ్రాచులేషన్. ఒక్క రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఫైనల్ మిమ్మల్ని గెలిచేదాన్ని ఆ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక్క రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? మినిట్స్. 1440 minutes. 1440 minutes. 1440 minutes ఒక డేకి. నేను బజర్ కూడా లేకుండా డైరెక్ట్ గా అడిగాను. 5 సెకండ్లు క్యాల్కులేట్ చేశారు. 1440 minutes అని చెప్పారు. రైట్ ఆన్సర్. వెరీ ఇంప్రెసివ్. తిప్పండి ఎవరో ఒకరు తిప్పండి ఫాస్ట్. minutes ఒక డే లో ఉంటాయి. అండ్ యు హావ్ ఎర్న్డ్ 2000 రూపీస్. ఆల్రైట్, సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఉన్న చోట బాగా డాన్స్ చేయండి, నేను పిలుస్తాను. ఆ మెషిన్ తిరుగుతూ ఉంటది. రింగ్ లో నిల్చొని బాల్స్ వేయాలి. తిరుగుతున్నప్పుడు పెద్ద దాంట్లో పడతాయి 100 పాయింట్లు, చిన్న దాంట్లో పడతాయి 50 పాయింట్లు. మీరు 1 minute వరకు ఆడుతూ ఉంటారు. ఎవరైతే ఎక్కువ స్కోర్ కొడతారో వాళ్ళు విన్నర్. గాట్ ఇట్? సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. చూసేయి. 3, 2, 1 గో. ఎయినా తిరిగేటప్పుడు ఎయ్యి.
టైమ్ ఓ 50 50 50 50 50 250 ప్లస్ ఒక 100 350 పాయింట్లు. వెరీ గుడ్. 350 వాళ్ళ స్కోర్ అంటే మీరు 400 స్కోర్ చేయాలి గెలవాలంటే. ఓకే, టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పురప్ప 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 పురపుర పురపుర పురప్ప దిల్లుందా పురప్ప తమ్ముందా పురప్ప తిప్పుందా పురప్ప తిప్పుందా తగ వస్తున్నా తగ దివి తెస్తున్నా రగరగముల రిదమందిస్తున్నా. Dance with me, bounce with me, dance with me now. Dance with me, bounce with me, dance with me now. 4 3 2 1 టైమ్ అప్. 2 50లు 3 50లు అంటే 50 50 100 150 150 ప్లస్ 100 250. గెలిచింది టీమ్. Congratulations to the winners, 3,000 rupees. చూసారు కదా బీబీ నగర్ లో సమ్మర్ స్పెషల్, సమ్మర్ స్టూడెంట్ స్పెషల్ బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దీనికి వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు